హాయ్ అండి, వెల్కమ్ టు నీలిమా భాస్కర్. సేమియా చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ ఒక కప్పు చిన్నది సన్న కట్ చేసుకోవాలి. హాఫ్ కప్పు నెయ్యి, సన్న సేమియా ఒక కప్పు, పావు కప్పు చక్కెర, మిల్క్ మేడు అమూల్ది, 1 లీటరు పాలు. ముందుగా కడాయి పెట్టి కడాయిలో హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కాజు, పిస్తా, బాదాము, కిస్మిస్ ఇవన్నీ వేసుకోవాలి. మన దగ్గర ఉన్నాయన్నీ కట్ చేసుకోవాలి సన్నగా. 1 కప్పు వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సన్న సేమియా 1 కప్పు వేసుకోవాలి. ఇవి కూడా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంట అనేది సిమ్లో పెట్టి వేయించుకోవాలి. సన్నం ఉండడం వల్ల తొందరగా మాడిపోతాయి. ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. మనము కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది. ఇప్పుడు మంట ఆఫ్ చేసుకున్న తర్వాత పాలు మరిగించుకోవాలి. 1 లీటర్ పాలు. వాటర్ అనేది ఏం పోయొద్దు. పావు కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసి అది అడుగంటకుండా కలుపుకోవాలి. పాలు ఉడకాలి ఆ చక్కెర కరిగేంత వరకు. ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత మిల్క్ మేడు సగం డబ్బా వేసుకోవాలి. చక్కెర వేసినాము, ఇది 2 కలిపితే ఎక్కువైపోతుంది షుగరు, కాబట్టి తక్కువ వేసుకోవాలి. అది అడుగంటకుండా కలపాలి. ఈ మిల్క్ మేడ్ అనేది తొందరగా అడుగంటుతుంది. వేసుకునేటప్పుడే కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా పాలు ఉడకనివ్వాలి. మిల్క్ మేడ్ అంతా మంచిగా చిక్కగా అవుతుంది. దాని తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, సన్న సేమియా కూడా వేసుకోవాలి. వేసుకొని అది కూడా ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఇవి సన్న సేమియా తొందరగా ఉడికిపోతుంది. అయిపోయి సింపుల్, ఈజీగా తొందరగా అయిపోతుంది. స్వీట్ రెడీ అయిపోయింది. మంచిగా డ్రై ఫ్రూట్స్, నెయ్యి స్మెల్ చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. మీకు మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.